మనం నిన్న రాత్రి ఒక వీడియో చేశాము, దాన్ని ప్రైవేట్ చేసే ఆ విషయం ఏంటంటే వెంకటేష్ బాలకృష్ణ గారి సినిమాలు 2 రిలీజ్ అయ్యాయి, అవి ఒకే కథతో ఉన్నాయి అనేది బాలకృష్ణ గారి సినిమా నిర్మాత అప్పట్లో ఇచ్చినటువంటి యాడ్ గురించి చెప్తూ ఆ సినిమాని నేను తప్పుగా చెప్పాను. రక్త తిలకం అనే సినిమా పేరుని మనసులో చెప్పుకుంటూ కథ పేరు మాత్రం అంటే కథ మాత్రం ధ్రువ నక్షత్రం అని చెప్పాను. అందువలన దాన్ని ప్రైవేట్ చేశాను. అయితే ఈ రెండు కూడా 1989 జూన్లోనే రిలీజ్ అయింది రెండు కూడా. అయితే కథలో ఏంటంటే ఒక మౌలికమైన మార్పులు ఉన్నాయి. నిజంగానే మనం చెప్పినట్లు యాజ్ టీజ్గా ఒకటే కథ ఉండదా అంటే చెయ్యి తిరిగిన కథకులు ఖచ్చితంగా మార్పులు చేస్తారు. ఇది కాపీ కాదు, కాపీరైట్ యాక్ట్ కిందగా రాకుండా ఉండటానికి ఎన్ని మార్పులు చేయగలరు అన్ని మార్పులు చేయగలరు, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ అంత డైరెక్ట్గా మా సినిమాని కాపీ కొట్టారు, వీళ్ళకి బుద్ధి లేదా అనే రేంజ్లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. దానికి పరుచూరి బ్రదర్స్ మరి పరుచూరి వారి కొత్త పులుకులకి స్వాగతం అంటూ చెప్తున్నారు కదా గోపాలకృష్ణ గారు. మరి ఆయన దృష్టికి ఈ విషయం వస్తే ఖచ్చితంగా ఆయన స్పందించాలి. ఎందుకంటే మనం నిబద్ధత ఉన్నది, పారదర్శకత ఉన్నది, బయటికి ఏమైనా చెప్పనేయండి. ఇప్పుడు శ్రీమంతుడి కథ శరత్ చంద్ర ఉరఫ్ విల్సన్ అని ఆయన దగ్గర నుంచి కొట్టేశారని ప్రూవ్ అయ్యబట్టే కదా వాళ్ళు డబ్బులు ఇచ్చింది. అట్లానే ఈ ఖైదీ నెంబర్ 150 కత్తి అనే ఒక కథ కాబట్టే కదా ఏది మన విజయ్ కాపీ కొట్టాడు అని ప్రూవ్ చేయబట్టే కదా ఎన్ శంకర్ గారికి దాసనారాయణరావు గారు డబ్బులు ఇప్పించగలిగింది. ఆ కోణంలో చూసినప్పుడు మరి బహుశా అప్పట్లో ఎందుకని దాని గురించి పెద్ద రచ్చగాలేదంటే నిర్మాతలు చిన్న వ్యక్తులు అయి ఉండొచ్చు, అట్లానే ఆ డైరెక్టర్ కూడా పెద్దగా పట్టుబట్టి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఆ కథకి కొనసాగింపుగా మనం చెప్పిన సినిమాలు ఉన్నాయి, రౌడీ మొగుడు కానీ ప్రాణానికి ప్రాణం కానీ. అవైతే నిజమే, మనం పొరపాటు ఎక్కడ పడలేదు. ఈ సినిమా ధ్రువ నక్షత్రంలో ఏంటంటే మౌలికమైన ఒక మార్పు. చిన్నప్పుడే వెంకటేష్ తప్పిపోవడం సెన్స్ ఏంటంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తల్లికి అలానే తమ్ముడు చెల్లెలకి. అలానే శివకృష్ణ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తన చెల్లెల్ని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నానో ఈ బిల్డింగ్ కూడా శివకృష్ణ గారితే, మీకు ఒక ఫోటో కూడా పెట్టా పోయిన సంవత్సరం. అలా శివకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది, అట్లానే భానుచంద్ర గారి క్యారెక్టరు, రజనీ గారితో పాటలు. ధ్రువ నక్షత్రం ఏంటంటే ఒక మంచి హిట్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. బట్ బాలకృష్ణ గారి అశోక చక్రవర్తికి వచ్చేసరికి ఏంటంటే ఒక బ్రాహ్మణి ఫ్యామిలీలో బతుకుతున్న ఒక కుర్రవాడు, తనకి అమాయకత్వం తప్పితే ఏమీ తెలియని కుర్రవాడు తన తండ్రి మీద అపనిందలు పడ్డప్పుడు అంటే అహింస మార్గాన్ని వదిలేసి అశోక మార్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడెక్కడ తప్పిపోవటాలు ఉండవు. బట్ అందులో కూడా మాఫియా డాన్ల దగ్గర పనిచేస్తాడు, వాళ్ళ దగ్గర పని చేసేలాగా ప్రేరేపిస్తాడు, పరిస్థితులు ప్రేరేపిస్తాయి వెంకటేష్ తాలూకు ధ్రువ నక్షత్రంలో. మరి అశోక చక్రవర్తిలో ఏంటంటే కంపల్షన్, అవుట్ ఆఫ్ కంపల్షన్ వెళ్ళటమే కాకుండా అతనికి కాస్త మద్దతుగా కూడా ఉంటాడు తనని చేరదీసిన బాస్కి. శరత్ సక్సేనా తెలుగులో నటించిన మొదటి సినిమాల్లో ఈ అశోక చక్రవర్తి కూడా ఒకటి. ఆ తర్వాతే మూఢమేస్త్రిలో కూడా కనిపించినట్టున్నారు విలన్గా. అయితే బాలకృష్ణ గారి సినిమాలో ఏంటంటే బహుశా ఈ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడిగా అలా మాంసాలు తినిపించటము, ప్రదీప్ శక్తి విలన్గా ఉండి తన మీద అలాంటి ఒక కస్టోడియల్ టార్చర్ చేయటం అనేది ఫ్యాన్స్కి నచ్చి ఉండకపోవచ్చు. మన ఫ్యాన్ అంటే, మన హీరో అంటే బండ కొట్టేయటమే తప్పితే అలాంటి దెబ్బలు తినడం అది జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే అశోక చక్రవర్తి ఒక మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యేది. అప్పట్లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చినాయి, ఆ పాటలు కానీ అవి కానీ. ఈ రెండు సినిమాల కథ ఒకటి అని ప్రూవ్ చేయాలి అంటే ఈజీగా ప్రూవ్ చేయొచ్చు, ఒకటి కాదు అని చెప్పాలంటే చాలా నిదర్శనాలు చూపించవచ్చు, ఎన్నో రకాలుగా మార్చవచ్చు. బట్ ఏంటంటే ఆ ఇద్దరి మధ్య, హీరోల మధ్య ఇంటిమసీ దెబ్బతినకండి. ఇప్పుడు నా సినిమానే అతను తీసాడని కానీ ఇలా అనుకోకుండా, అఫ్కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఒకే కథతో సినిమాలు రావటం మామూలే. ఇప్పుడు ఇల్లాలి కోరికలో, ఇల్లాలో కానీ, మన కృష్ణ గారి పచ్చని కాపురం కానీ ఒకే రకం కథలు, ఒకే రోజు గ్యాప్ అయినా, ఒక వారం గ్యాప్ అయినా 2 హిట్లు అయినాయి. అలానే
ఇంకా ఇప్పుడు దండయాత్ర కానీ ముఖ్యమంత్రి కానీ సొసైటీ మీద తిరగబడిన ఒక కారోబార్, అంటే ఒక ఉద్యోగి కథతో ముఖ్యమంత్రి, అటు దండయాత్రలో కలెక్టర్గా శోభన్ బాబు గారు, ముఖ్యమంత్రిగానేమో ఐపీఎస్గా కృష్ణ గారు. రెండు సినిమాల విజయం అనేది పెద్దగా ఆశ్చర్యపరిచేది కాదు. అయితే ఇలా అశోక చక్రవర్తి పోయిన తర్వాత కూడా ప్రాణానికి ప్రాణం అనే ఒక సినిమా వచ్చింది 90లో సంక్రాంతికి. ఆ తర్వాత అదే కథని కాస్త మాడిఫై చేసి నేను చెప్పిన రౌడీ మొగుడు విజయశాంతి గారు, మోహన్ బాబు తల్లిగా వాణిశ్రీ గారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి, నేను అసలు 93లో వచ్చింది ఈ సినిమా. నేను అసలు కృష్ణ గారికి మీకు తండ్రిగా తల్లిగా చేయటం ఏంటి, నేను చేయను అని చెప్పానన్నారని వాణిశ్రీ గారు ఇప్పుడు చెప్తుంటారు కదా. మరి మోహన్ బాబు గారికి తల్లిగా ఎలా చేశారో ఆవిడే చెప్పాలి. మోహన్ బాబు ఏం పెద్ద యంగగా ఏం కనపడ్డాడు ఇది మన వాణిశ్రీ గారి దగ్గర. ఇంకా కృష్ణ గారే యంగగా కనిపిస్తున్నారు అప్పట్లో. అయినా సరే ఆ సినిమా అబ్బాయి గారు అనే సినిమా అది మిస్ అయింది కాబట్టి పెద్ద నష్టమే లేదు. కానీ తారలు, మనస్తత్వాలు వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు అనిపిస్తుంది, ఆ ప్రాణానికి ప్రాణంలో తల్లిని ద్వేషిస్తాడు, తనని కుప్ప తొట్లో పడేసి వెళ్ళింది అని డాన్ల దగ్గర పెరిగి బాలకృష్ణ గారికి. రౌడీ మొగుళ్ళలోనేమో వాణిశ్రీ గారే తాను రేపుకి గురై తనకు జరిగిన అన్యాయాన్ని తీర్చడానికి తన కొడుకునే ఒక ఆయుధంలాగా మలుచుకుంటారు. ఈ ఆయుధాన్ని మలుచుకున్నప్పుడు నువ్వేం తల్లివి, అసలు ప్రశాంతంగా బతకాల్సిన వాళ్ళని ఇలా రౌడీలుగా తయారు చేశావు, ఈ రౌడీ మొగుడు నాకు వద్దు అన్నట్టుగా విజయశాంతి వాదించినప్పుడు తమ గతాన్ని చెప్తుంది. అలా రౌడీ మొగుడు అనే ఒక సినిమా ఫ్లాపే. మోహన్ గాంధీ గారు డైరెక్టర్ అనుకుంటారు. మనకి ఈ మన వీడియో జస్టిఫికేషన్ ధ్రువ నక్షత్రానికి వైనాగేశ్వరరావు గారు అయితే, మన అశోక చక్రవర్తికి వచ్చి ఎస్ఎస్ రవిచంద్ర. వీళ్ళిద్దరూ విడివిడిగా హిట్లు కొట్టిన వాళ్ళే కానీ పెద్దగా పేరు తెచ్చుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం సూపర్ పోలీస్కి మురళీమోహన్ రావు డైరెక్టర్ ఉన్నారు, ఆయన కొదం సింహం ఇట్లాంటి వాటికి కూడా చేసేది. అంతే కొంతమంది ఆ పేర్లకి అంత పెద్ద చార్మ్ ఉండదు. సినిమాలు కొన్ని బాగానే తీసినవి ఉంటాయి. ఈ కోణంలో ఏంటంటే మరీ ఆ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి, ఒకే కథ రిలీజ్ అయినాయి, ప్రొడ్యూసర్ ఇలా ఇచ్చాడు, వెంకటేష్ ఏమో స్పందించాడు, బాలకృష్ణ గారు స్పందించలేదు అనేంత సినిమా లేదు. కానీ ఎందుకంటే కథలను పోలేని కథలతో వెంటనే సినిమాలు తీయటం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మామూలే. అయితే ఆ ప్రొడ్యూసర్కి ఎంత కడుపు మండి ఉంటే ఈ పరుచూరి సోదరుల గురించి అలాంటి ప్రశ్న సంధించి ఉంటారు. దానికి మరి ఇప్పటికైనా పరుచూరి సోదరుల వారు స్పందిస్తే చక్కగా ఉంటుంది. స్పందించకపోతే ఇలాంటి వీడియోలు, ఇలాంటి స్టోరీలు వస్తూనే ఉంటాయి ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ. ఇది మన సినిమా ప్రేక్షకుల కోసం మనం చేసినటువంటి ఒక వీడియో అన్నమాట.